మీ క్యాప్కట్లో కూడా నెట్వర్క్ ఇష్యూ అండ్ వీడియో ఎక్స్పోర్ట్ ఇష్యూ వస్తున్నాయా? ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా ఫిక్స్ చేయాలో నేను చెప్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు ఇది వర్క్ అవుతుంది. ఒకవేళ స్కిప్ చేశారనుకోండి మీకు ఇది వర్క్ అయితే కాదు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మీ దగ్గర ఉన్న క్యాప్కట్ యాప్ ని అన్ఇన్స్టాల్ చేసేసి డిలీట్ చేసేయండి. ఆ తర్వాత కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను. లేకుంటే డైరెక్ట్ గా మీ టెలిగ్రామ్ యాప్ ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు సెర్చ్ బార్ లో వినయ్ ది ఎడిటర్ అని సెర్చ్ చేయండి. మన ఛానల్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈ లేటెస్ట్ వర్షన్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనకి ఏమేమి వర్క్ అవుతున్నాయో ఒకసారి మీకు చూపిస్తాను, మీరే చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని బిజినెస్ క్రియేటర్ మోడ్ని ఆన్ చేసుకున్నా. ఆ తర్వాత నేను టెంప్లెట్ చూసుకుంటే మనకు టెంప్లెట్స్ అయితే వర్క్ అవుతున్నాయి. బట్ మనం 4K వీడియోస్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు క్వాలిటీ కంప్రెస్ అవుతుంది. అలాగే గ్రాఫ్ ఫీచర్ లేదు. అండ్ నెట్వర్క్ ఇష్యూ అండ్ ఎక్స్పోర్ట్ ఇష్యూ వీటితో పాటుగా మనకు ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకు లోడ్ అయితే అవ్వడం లేదు. సో వీటన్నిటిని ఎలా ఫిక్స్ చేయాలో నేను చెప్తా. వీడియోని కేర్ఫుల్గా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితేనే 100 కాదు 1000% పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీ క్యాప్కట్ యాప్ని క్లోజ్ చేసుకొని మీ ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు టెంప్ మెయిల్ అని సెట్ చేయండి. మనకి ఇలా యాప్ అయితే వస్తుంది, టెంపరవరీ ఈమెయిల్ అని. సో ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఈ యాప్లో మనకి టెంపరవరీ ఈమెయిల్స్ వస్తాయి. వీటిని యూజ్ చేసి మీరు మీ క్యాప్కట్ యాప్లో లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనకు ఓపెన్ చేసుకున్నట్లయితే కాపీ ఆప్షన్ ఉంది, పైన మనకు ఒక ఈమెయిల్ ఉంది, కింద మనకు ఇన్బాక్స్ ఉందిగా. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఏమైనా ఓటీపీ వచ్చినా కూడా ఇందులోనే వస్తాయి. క్యాప్కట్ లాగిన్ ఓటీపీ ఇక్కడే వస్తుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఈమెయిల్ని మీరు కాపీ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు VPN యాప్ని కనెక్ట్ చేసుకున్న తర్వాతే మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ క్యాప్కట్ సైన్ అప్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా సైన్ అప్ అని. సో ఈ వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు కింద మీరు కాపీ చేసుకున్న టెంపరవరీ ఈమెయిల్ని ఇక్కడ పేస్ట్ చేసేసి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు మీకు గుర్తుండే పాస్వర్డ్ని పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు క్యాప్కట్లో లాగిన్ అవ్వాలి కాబట్టి మీకు గుర్తుండే పాస్వర్డ్ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద బాక్స్ని టిక్ చేసుకొని సైన్ అప్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు మన డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మీరు ఫేక్ ఇచ్చినాం కాదు, ఏది ఇచ్చినాం కాదు, కాబట్టి ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇచ్చిన ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని మీరు వెరిఫై చేయాలి. సో దీనికోసం మీరు మీ టెంపరవరీ ఈమెయిల్ యాప్ని ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఇన్బాక్స్ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ చూసుకోవచ్చు వెల్కమ్ అని మెసేజ్ ఉంది కదా. సో ఈ మెసేజ్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఓటీపీ కనిపిస్తుంది కదా. ఈ ఓటీపీని మనకు అక్కడ ఎంటర్ చేసేయండి. అదే మనకు వెరిఫై చేసుకొని మన అకౌంట్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదంతా క్రియేట్ అయిన తర్వాత మీరు దీన్ని మొత్తం క్లోజ్ చేసేసి మీ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీ అనే సింబల్ పైన క్లిక్ చేసుకోండి. మీకు కూడా ఇలానే 2ని చూపిస్తే బ్యాక్ వచ్చేయండి, లేకుంటే ఒకసారి రిఫ్రెష్ కొట్టండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు సైన్ ఇన్ విత్ ఈమెయిల్ ఉంది కదా. సో దీనిపైన మీరు క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు మీరు ఏదైతే ఇంతకుముందు అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి వాడారో టెంపరవరీ ఈమెయిల్, అదే ఈమెయిల్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకొని మీరు పెట్టుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మనకి ఇది కొంచెంసేపు లోడ్ అయ్యి మీ అకౌంట్ అయితే లాగిన్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను అన్ని ఫీచర్స్ చూపిస్తాను, ఏమేమి వర్క్ అవుతున్నాయో ఒకసారి మీరే చూసుకోవచ్చు. ఫస్ట్ 4K వీడియోని ఇంపోర్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ 4K వీడియో పైన క్లిక్ చేసుకొని HD సింబల్ని ఆన్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేస్తాను. సో చూసుకోవచ్చు మనకు కంప్రెస్ కాకుండానే వీడియోని యాడ్ చేసింది. అండ్ ఇంతకుముందు మనకు లాగిన్ కాకముందు మనకు ఎక్స్పోర్ట్ లో ఓన్లీ 1080 మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు మనకు 4K వరకు కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మీ వీడియోస్ ని. అండ్ ఇంతకుముందు మనకు ఈ గ్రాఫ్ ఫ్యూచర్ అయితే లేకుండే. సో లాగిన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మనకి ఇందులో గ్రాఫ్ ఫ్యూచర్ అయితే యాడ్ అయింది. అలాగే ఇందులో మనకి ప్రో ఎఫెక్ట్స్, ప్రో ఫ్యూచర్స్ ఇవన్నీ మనకు ఎటువంటి నెట్వర్క్ ఇష్యూ లేకుండానే వర్క్ అవుతున్నాయి. సో ఫైనల్ గా మీకు వీడియోని ఎక్స్పోర్ట్ చేసి మరి చూపిస్తాను, మీరే చూడండి. సో ఇక్కడ నేను కొన్ని ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ యాడ్ చేసుకున్నాను నా వీడియోకి. ఆ తర్వాత నేను ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. 4K, 2K, 1080 మీకు నచ్చిన క్వాలిటీని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ FPS వచ్చేసరికి నేను 30 FPS పెడుతున్నా. సో మనకు కోడ్ వచ్చేసరికి రికమెండెడ్ ఉంది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరే చూసుకోవచ్చు ఎటువంటి నెట్వర్క్ ఇష్యూ లేకుండా మనకు వీడియో అనేది సేవ్ అవుతుంది. సో మీరు కూడా ఇలా నేను చెప్పిన స్టెప్స్ ని ఫాలో అయ్యి మీ క్యాప్కట్ యాప్ లో ఎటువంటి నెట్వర్క్ ఎర్రర్ లేకుండా వాడుకోవచ్చు. బట్ ఇప్పుడున్న వర్షన్ కి ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఫ్యూచర్ లో ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ ఇది వర్క్ కాకపోవచ్చు. సో కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఎడిటింగ్ లవర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. సో ఇది గైస్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.